అన్న వచ్చాడు. ఇంకా చూసుకో ఇండియా గిల్లు వస్తాయి మనకి. బాట్ అన్న వచ్చాడు. బాట్ అన్న చూసుకో ఇండియా గిల్స్ వస్తాయి. అది చెప్పాగా నా మాటే శాసనం. ఎంత బాట్ వచ్చాడు మనకి. ఇయ్యా నీకు 100 దోలు ఎక్కువయ్యండి అయ్యా. బాట్ అన్నా కాదు మామూలుగా అంటారు. ఓకే ఓకే. ఇండియా 56 గిల్లోళ్ళు వచ్చారయ్యా. ఇప్పుడు ఎలా? ఇప్పుడు మనోడు ఫ్రెండ్లీగా తీసుకుంటే పర్లేదు, సీరియస్ తీసుకుంటే కష్టం. కానీ ఇండియాలో నీ ఉండవు స్ట్రైకింగ్, ఓన్లీ అవుట్ సైడ్ ఫ్రెండ్లీ. గేమ్లో సీరియస్. యా అవుట్ సైడ్కి గేమ్కి చాలా క్వైట్ ఆపోజిట్లో ఉండిద్ది. ఎప్పుడు జరిగింది? ఎప్పటి నుంచి అయ్యా? నువ్వే కొత్తగా తెలుసుకుంటున్నావు. మ్యాక్సిమం ఆటలు అందుకే నీకు తెలవలేదేమో. ఎప్పుడు ఆడదామన్నా సరే నాతో సీరియస్గా మ్యాచ్గా ఆడతాడయ్యా. కొత్త చిన్న చిన్న మ్యాచ్లు అసలు ఆడు. మ్యాక్సిమం తెలుసుగా ఓన్లీ రూమ్లో ఆడతాడు. కానీ ఒకసారి బాట్ గడ్లా ఆడతాడు. చా బాట్ ఈడు ఇంకా పెద్ద పట్టుకోండి. ఎగిరి మరి కొట్టాడు అయ్యా. ఫెన్సింగ్ అని కదరా. వీళ్ళు అసలు ఆగరే, దున్నేస్తున్నారయ్యా. ఇంకేం సంగతులు? గట్టిగా డిసైడ్ అయినట్టున్నాడు ఫ్రీ ఫైర్ వాడు. గట్టి టీం వాళ్ళని చంపడానికి డిసైడ్ అయినట్టున్నాడు. నిజంగానే Free Fire India is set in a virtual world. It's not based. అయ్యా అన్న వచ్చాడు అయ్యా. రష్ ఆగి అంట లేదు అసలు. కొత్త గిల్లు అనుకోండి 50 చేశారు అయ్యా వాళ్ళు. ఎక్కడ దింపునా మనం తెలిసిపోద్ది ఎక్కడ ఉన్నాం. ఎందుకు వాళ్ళప్పుడు ఆలోచించడం. ఓకే ఓకే.
అరే ఏంట్రా అన్నంత ఫాస్ట్గా ఉన్నాడు. ఇండియన్ టైగర్ అంట అన్నకన్నా కోడియా సిగ్గు లేకుండా. ఓకే ఓకే చేతిలో గన్ వచ్చిందో లేదో ఆడొచ్చి నేను కూడా అదే పరిస్థితి అయ్యా. అయ్యా మనం దాటించుకుని అందరు వెళ్ళిపోతున్నారు అయ్యా. 12కి వచ్చేసింది. Free Fire India is set in a virtual world. And it's not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. ఇండియా వాళ్ళు ఇద్దరు వచ్చారయ్యా.